హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజా టెర్రస్ గార్డెన్. ఈరోజు వీడియో అపరంజిత పూల మొక్క. దీన్ని ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ అని పిలుస్తారు. బ్లూ పీ, బ్లూ బెల్ వైన్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్లవర్ బెల్ ఆకారంలో ఉంటుంది కాబట్టి బ్లూ బెల్ వైన్ అని పిలుస్తారు. అపరంజిత పువ్వు బ్లూ కలర్లో బటర్ఫ్లై రెక్కల్లాగా పువ్వులు అందంగా మొక్క మీద వాలినట్టు ఉంటుంది. అందుకే అపరాజితని బటర్ఫ్లై పీ అని పిలుస్తారు. దీనికి మరొక పేరు తెలుగులో శంఖం పూల మొక్క. పువ్వు శంఖం షేప్లో ఉంటుంది కాబట్టి శంఖం పూల మొక్క అని కూడా పిలుస్తారు. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. దీని పువ్వుల్లో చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. పింక్ కలర్ పూల మొక్క, వైట్ కలర్ పూల మొక్క, డబుల్ పెటల్ పూల మొక్కలు, అన్ని కలర్స్లో ఈ అపరంజిత పూల మొక్కలు ఉంటాయి. నా దగ్గర సింగిల్ పెటల్ బ్లూ కలర్ అపరంజిత, సింగిల్ పెటల్ వైట్ కలర్ అపరంజిత ప్లాంట్స్ ఉన్నాయి. ఈ మొక్కను పెంచుకోవడం చాలా మంచిది. మా ఇంటి దగ్గర మొక్కలు అమ్మేవాళ్ళు నర్సరీ నుండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అమ్ముతుంటే వాళ్ళ దగ్గర నుండి నేను కొన్ని మొక్కలు తీసుకున్నాను. అందులో ఈ రెండు సింగిల్ పెటల్ బ్లూ కలర్, సింగిల్ పెటల్ వైట్ కలర్ తీసుకున్నాను. నాకు రెండు మొక్కలు చూడగానే చాలా నచ్చినవి. నర్సరీ నుంచి మంచి మొక్కలే తీసుకుని వస్తారు కాబట్టి వెంటనే సాయిల్ ప్రిపేర్ చేసుకుని ఉంటే నాటుకోవచ్చు. ఈ మొక్కకి సన్లైట్ ఎక్కువగా ఉండాలి. 8 hours సన్లైట్ తగిలే ప్రదేశంలో పెట్టాలి. ఎంత ఎక్కువ సన్లైట్ ఉంటే అంత ఎక్కువగా పువ్వులు పోస్తాయి. ఎక్కువ నీడలో పెడితే పువ్వులు పూయడం తగ్గిపోతాయి. ఎండ ఎక్కువగా తగలకపోతే ఈ మొక్క ఆకులు ఎల్లో కలర్లో మారి రాలిపోతాయి. సాయిల్ ఫెర్టైల్గా ఉండేట్లు చూసుకోవాలి. 1:1 రేషియోలో సాయిల్ని కలుపుకోవాలి. 1 part కోకోపీట్, 1 part కంపోస్టు, 1 part గార్డెన్ సాయిల్ వేసుకుని ఈ మొక్కను నాటుకోవాలి. 10 inches పాట్ అయినా పర్వాలేదు, 12 inches పాట్ అయినా తీసుకోవాలి. నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వెల్ డ్రైనడ్ సాయిల్గా పాట్కి డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్. సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు వాటర్ ఇవ్వాలి. ఎక్కువ వాటర్ ఇస్తే మొక్క వేళ్ళు కుళ్ళిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. పెస్ట్ అంతగా రాదు, కానీ మట్టి కలుపుకునేటప్పుడే నీమ్ పౌడరు మట్టిలో కలుపుకొని 2 గుప్పుళ్ళు నీమ్ పౌడరు పాట్లో వేసుకోవచ్చు. అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. కిచెన్ వేస్ట్ కంపోస్టు, ఎగ్షెల్ పౌడరు, బనానా పీల్ పౌడరు, బనానా పీల్ ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసుకొని ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు వారానికి 2 సార్లు ఇస్తూ ఉండాలి. ఇది ఈ మొక్కకు పుష్కలమైన పోషకాలు అందిస్తుంది. ఈ మొక్కకు ప్రూనింగ్ చాలా అవసరం. ఈ మొక్కకి ఎండిపోయిన ఆకులను తీసివేయాలి. ఎదిగిన తీగలను కట్ చేస్తూ ఉంటే మళ్ళీ ప్రక్కన కొత్త తీగలు వచ్చి గుబురుగా పెరుగుతుంది. ఎక్కువ పువ్వులు పోస్తాయి మరియు మొక్క ఆకారం అందంగా ఉంటుంది. ఈ పువ్వులు కొయ్యలేదంటే అవి కాయలుగా మారిపోతాయి. ఏ రోజు పువ్వులు ఆ రోజు కోసుకోవాలి. లేదంటే మొక్క బలం కాయలు తీసుకుని పువ్వులు రావడం ఆగిపోతాయి, కాయలే వస్తాయి. ఒకవేళ విత్తనాలు కావాలనుకుంటే 1-2 పువ్వులు వదిలివేయండి. ఈ మొక్క క్రీపర్ కాబట్టి సపోర్ట్ అవసరం అవుతుంది. చూడండి, నేను ఈ అపరాజిత మొక్కకి రౌండ్గా చుట్టూరు సపోర్ట్ ఇచ్చాను. అల్లుకొని బుషీగా పెరుగుతుంది. పాకడానికి పందిరి, తీగ, జల్లెడ లేదా కంచె వంటి సపోర్ట్ ఈ మొక్కకి ఇవ్వాలి. కర్రలను సపోర్ట్ ఇస్తే పొడవుగా అల్లుకొని పెరుగుతుంది. ఈ అపరాజిత మొక్క మీరు ఏ ఆకారంలో సపోర్ట్ ఇస్తే ఆకారంలో రౌండ్గా అయినా, స్ట్రైట్గా అయినా, ట్రయాంగిల్ షేప్లో అయినా ఆ షేప్ సపోర్ట్ తీసుకుని పెరుగుతుంది. నేను ఈ బ్లూ అపరంజిత ప్లాంట్కి రౌండ్గా సపోర్ట్ ఇచ్చాను. ఈ బ్లూ అపరంజిత రౌండ్గా చాలా బ్యూటిఫుల్గా పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వైట్ అపరంజిత ప్లాంట్కి పెద్ద స్టిక్ సపోర్ట్ ఇచ్చాను కాబట్టి ఈ వైట్ ఫ్లవర్స్ ప్లాంట్ స్ట్రైట్గా పెరిగింది. ఈ మొక్క యొక్క ఫ్లవర్స్ బ్లూ పీ ఫ్లవర్స్ వేడి నీళ్ళలో వేసుకుని తాగుతారు.
ఈ పువ్వుల్లో చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్న బ్లూ టీలో యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటుంది. శరీరంలోని టాక్సిన్స్ తొలగిస్తుంది, ఒత్తిడి తగ్గిస్తుంది, జ్ఞాపకశక్తి పెంచుతుంది. అపరాజిత పువ్వులు అందమైనవి, అలాగే ఆరోగ్యానికి, ఇంటి తోటకు, వంటకాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ మొక్క ఫాస్ట్గా పెరుగుతుంది. ఈ మొక్కకు ఒకసారి తెచ్చుకొని నాటుకుంటే చాలు, మళ్ళీ మళ్ళీ కొనవలసిన అవసరం లేదు. పువ్వులు కాయలుగా మారి విత్తనాలు తయారవుతాయి. ఈ విత్తనాలు తీసి నాటుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి. ఈ పువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నవి. మొక్కను పెంచే ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు ప్రయోజనకరం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మొక్కలో మీకు ఏ కలర్ మొక్క ఇష్టం కామెంట్ చేయండి. ఈ పువ్వులు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఆనందంగా మొక్కలను పెంచుదాం, ఆరోగ్యంగా ఉందాం. హ్యావ్ ఎ జాయ్ఫుల్ గార్డెనింగ్.